ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ సంఘటన మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సంఘటన నుండి మీరు లెసన్ అనేది నేర్చుకోవాలి. మనం ₹1, ₹2 లేదా 1000 లేదా 10,000 లాస్ అయినా కూడా అంతగా నష్టపోము. కానీ ఎప్పుడైతే లక్షల్లో నష్టపోతామో అప్పుడు అది మన ఫైనాన్షియల్గా చాలా పెద్ద దెబ్బ, మన ఫ్యామిలీకి కూడా పెద్ద దెబ్బ అనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీరు ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫేక్ కాల్స్ కానీ ఫేక్ యాప్స్ కానీ మీరు ఎప్పుడూ ట్రస్ట్ చేయకండి. ఏదైతే సెబీ రిజిస్టర్డ్ యాప్స్ ఉంటాయో అవి మాత్రమే నమ్మండి. ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్స్ కానీ, జీరోదా కానీ, పేటిఎం మనీ కానీ ఇలాంటివి మాత్రమే నమ్మండి. ఎవరో మీకు కాల్స్ బాగా ట్రేడింగ్ ఈజీగా చేయవచ్చు, అక్కడే ఆటోమేటిక్గా కాల్స్ సెల్ చేయడం, బై చేయడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ నమ్మి మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది తప్పు చేస్తున్న విషయం అనమాట. నేను మీకు ఇప్పుడు ఒక నిజంగా మాకు జరిగిన ఒక సంఘటన గురించి మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడనమాట. ఆ అన్న దగ్గర ₹2 లక్షలు ఉండేవన్నమాట. ఆ అన్న ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టేసి దాదాపుగా ఆయన టార్గెట్ ప్రకారం దాన్ని ఒక 10 లక్షలు చేయాలని నిశ్చయించుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఈ టెక్నికల్ అనాలసిస్ నాలెడ్జ్ నేర్చుకోకుండా ఆయన ఏం చేశాడంటే టెలిగ్రామ్స్లో ఉంటాయి కదా, టెలిగ్రామ్స్లో జాయిన్ అయ్యి అక్కడ ఇచ్చే కాల్స్ని బై చేయడము, సెల్ చేయడము ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని ఫేక్ చేస్తూ ఉంటారనమాట. అలా ఈ అన్న వాళ్ళకి చిక్కాడనమాట. వాళ్ళు ఈ అన్నకు కాల్ చేసేసి ఏం చెప్పారంటే మా దగ్గర MATIF అని ఒక ఫ్రాన్స్కి సంబంధించిన యాప్ ఉంది. యాప్ పేరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఈ యాప్ వచ్చేసి మీకు MATIF అనమాట. ఈ యాప్ వచ్చేసి మనకు ఫ్రాన్స్కి సంబంధించినది. ఇది యాక్చువల్లీ మంచి యాప్, కానీ ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఇది ఫేక్ యాప్ అనమాట. ఈ ఫేక్ యాప్ వచ్చేసి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసేసి అన్నకి ఏం చెప్పారంటే ఈ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, మీరు వచ్చేసి 1 lakh యాడ్ చేయాలి. 1 lakh యాడ్ చేసి ఇక్కడ ట్రేడింగ్ చేస్తే గిన మీకు దాదాపుగా ఈ 1 lakh కాస్త మీకు వితిన్ 6 weeks అంటే దాదాపుగా 1.5 month అనుకో, వితిన్ 1.5 month మీరు దాదాపుగా 10 lakhs చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఎందుకు ఈ యాప్లో చేసుకోవచ్చు అంటే ఈ యాప్ ఆటోమేటిక్ వచ్చేసి మనకి ఏఐతో వర్క్ అవుతుంది అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతుంది. ఇదే ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేస్తుంది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని ఫైండ్ అవుట్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఆరామ్సీ నీ ఇన్వెస్ట్మెంట్ మోర్ అయితే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చెప్పారు. తర్వాత ఈ యాప్లో గోల్డ్కి సంబంధించి కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు, కాబట్టి మంచి ప్రాఫిట్ కూడా వస్తుందని చెప్పారనమాట. అప్పుడు ఆ అన్న ఏం చేశాడు, ఈ యాప్లో 1 lakh యాడ్ చేశాడనమాట. 1 lakh యాడ్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని చేస్తే ఆ యాప్లో మరి 1 lakh యాడ్ చేయని అడిగిందనమాట. ఆల్రెడీ 1 lakh యాడ్ చేశాడు, మళ్ళీ 1 lakh యాడ్ చేయమని అని చెప్పిందనమాట. తర్వాత ఆయన కస్టమర్ కేర్కి సంబంధిస్తే లేదు మీరు 1 lakh యాడ్ చేయండి తర్వాత చేయొచ్చు అని చెప్పారనమాట. తర్వాత లేదు నాకు అవసరం లేదు, నా 1 lakh రిటర్న్ అంటే రిటర్న్ ఇచ్చే కాదు అని చెప్పారనమాట. తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేసినా కూడా దాని నుండి రెస్పాన్స్ లేదు. మళ్ళీ వీళ్ళకు ఫోన్ చేసి కస్టమర్కి నేను సైబర్ క్రైమ్కి చేస్తానంటే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పారనమాట. తర్వాత ఈ జరిగిన 3 daysకి ఆయన ఆ యాప్లో ఏదైతే ఉన్నాడో ఆ యాప్ లేదు, ఆయన 1 lakh లేదు, ఏమీ లేదనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత మోసపోయాడో. కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మెయిన్ చేయడానికి ఏంటంటే ట్రేడింగ్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీరు ఏ కాల్స్ని నమ్మకండి. ఒక టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి, టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. మనకి అబ్స్ట్రాక్ట్స్, జీరోదా, పేటిఎం అని ఇవి సెబీ రిజిస్టర్ యాప్స్ ఉన్నాయి. సో దీంట్లో ట్రేడింగ్ చేయండి, స్లోగా ట్రేడింగ్ చేయండి, తక్కువ అమౌంట్తో చేయండి, తక్కువ ప్రాఫిట్తో చేయండి, స్కాల్పింగ్ చేయండి. ఇలా చేయండి. ఇలా చేస్తే ఏంటంటే మీకు ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంది. తక్కువ టైంలో ఎక్కువ మనీ స్టాక్ మార్కెట్లో వస్తుందంటే అది ఏమాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. నేను ట్రేడింగ్ చేస్తున్నా కదా, నేను ట్రేడింగ్ చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్స్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్. మీకు 500 నుండి మ్యాక్సిమం 5000 తీస్తున్నాను తప్ప నేను ఏ లక్షల్లోనూ వేలల్లోనూ తీయట్లేదు. ఎందుకంటే మనకున్న బడ్జెట్లో ఎంత కేర్ఫుల్గా చేస్తామనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఇక్కడున్న యాప్ ఇది ఫ్రాడ్ యాప్ అని నేను మీకు చెప్తున్నాను. ఈ యాప్స్ నుండి మీకు ఏమైనా కాల్స్ వచ్చినా, ఈ టెలిగ్రామ్స్ నుండి ఏమైనా కాల్స్ వచ్చినా వెంటనే మీరు ఏ కాల్స్ తీసుకోకండి, అలర్ట్గా ఉండండి. మీ ఫ్యామిలీని ఈ సైబర్ ఫ్రాడ్ నుండి మీరు రక్షించుకోండి అనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో టెక్నికల్ అనాలసిస్ గురించి మనము మన ఛానల్లో చాలా డిస్కస్ చేస్తాను. చూడండి, మన ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.